హలో గైస్, వెల్కమ్ టు అనదర్ సెషన్. సో అయితే ఆల్రెడీ మనం డివిజిబిలిటీ మీద క్లాసెస్ చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సో మనం చెప్పుకున్న కాన్సెప్ట్కి రిలేటెడ్గా మొత్తం ఆర్ఆర్బీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూద్దాం, ఓకేనా. సో యాక్చువల్గా ఈ డేటా కోసం మనం ఎంతగానో మనం స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇంకా సుత్తు లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం, ఓకే. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో ఇక్కడ నేను తెలుగు ఇంగ్లీషు సో ఇద్దరికీ అర్థమైపోతుంది, మ్యాక్సిమం క్వశ్చన్స్ అర్థమైపోతాయి. సో అందుకే నేను ఇక్కడ కన్వర్షన్ చేయలేదు. సో మనకి నార్మల్గా వచ్చే క్లాసెస్లో కన్వర్షన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అక్కడ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9 అంటున్నాడు. అంటే 9తో భాగించబడలేంది నాట్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి 9 4 + 4 8 9 అయిపోయింది. ఇది 9తో డివిజిబుల్ అవుతుంది. ఇది చూడండి 5 8 10 15 18 ఇది అవుతుంది. నెక్స్ట్ 7 2 9 15 18 ఇది అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది అవ్వదు. చూడండి 3 క్వశ్చన్లు 9తో అవుతాయి. నేను ఏం చెప్పాను, 9 ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే క్యాన్సిలేషన్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ది ఉంది 49104 అని ఉంది, 9 క్యాన్సిల్ చేసండి. 9తో డివిజిబుల్ అన్నప్పుడు 9 క్యాన్సిల్ చేసండి. 4 4 8 1 9 కదా, అంటే అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి, అంటే అది 9తో డివిజిబుల్ అవుతుందని అర్థం, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 అని అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 అంటే నేను మీకు ముందు క్లాసెస్లో చెప్పాను ఏమని, 8 డివిజిబిలిటీ రూల్ మనం ఎలా చెక్ చేయాలని చెప్పేసి గుర్తుందా మీకు, సిబిఏ ఇంతేనా. థర్డ్ నెంబర్ని చూసుకోవాలి, ఇది ఈవెన్ అయినా అవ్వచ్చు, ఇది ఆడ్ అయినా అవ్వచ్చు. ఈవెన్ అయితే డైరెక్ట్గా లాస్ట్ 2 డిజిట్స్ని చూస్తారు, ఆడ్ అయితే లాస్ట్ 2 డిజిట్స్కి +4 యాడ్ చేస్తారు. సో ఇదే కదా మనం రూల్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి ఏది డివిజిబుల్ అవ్వదని చెప్పాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది థర్డ్లో, అంటే దీనికి +4 యాడ్ చేస్తే ఎంత 96. 8 టేబుల్లో 96 పోతుంది కదా, ఎస్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, సో ఇక్కడ 12 అనేది డైరెక్ట్గా క్యాన్సిల్ అవ్వాలి. అవుతుందా, 8 టేబుల్లో 12 వస్తుందా, రాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి కావాలంటే ఆడ్ నెంబర్ ఉంది, +4 యాడ్ చేస్తే 16 అవుతుంది. ఆడ్ నెంబర్ ఉంది, +4 యాడ్ చేస్తే 56, ఎస్. చూసారా, అందుకే నేను చెప్తాను క్లాస్లో కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఎగ్జామ్లో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది మనకి డివిజిబిలిటీలో ఇచ్చాడనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను రిమైండర్ థియరంలో ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ చూడండి పెద్ద కష్టమేం కాదు. సో ఒక నెంబర్ ఇచ్చాడు 171 × 172 × 173 అని చెప్పేసి ఇలా ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ అంటే 17తో డివైడ్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు అనమాట. అంటే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. రిమైండర్ ఎంత అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో మాట 17 × 10 ఎంత 170. ఇక్కడ 170కి ఎంత ఎక్కువ ఉంది +1 ఇంటూ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది +2, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది +3. 1 2 2 3 6. సో 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఇది ద 8 డిజిట్ నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చాడు. ఇదంట దేంతో డివిజిబుల్ అవుతుందంట 88తో డివిజిబుల్ అవుతుందంట, ఓకే. ఇంకొక 8 డిజిట్ నెంబర్ అంట 9తో డివిజిబుల్ అవుతుందంట. సో ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే, వాట్ ఈస్ ద ఫైండ్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ. ఇది ఇంపార్టెంట్, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అంటున్నాడు. ఇలా అడిగినప్పుడు ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ తీసుకోవాలి, ఓకేనా. ఇలా అడిగినప్పుడు పెద్ద నెంబర్ తీసుకోవాలి. సో అయితే ఇక్కడ మనకి అధిక సంఖ్య అని అంటాడనమాట తెలుగులో. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పే ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 9తో చాలా ఈజీ, ఎందుకంటే 9 ఇక్కడ చూడండి 4 9 11 12 ఓకేనా, 15 24 26 అయిపోయింది. 26 + Z ఎంత పెడితే ఇక్కడ 9తో డివిజిబుల్ అవుతుంది, 1 పెడితే 27 కదా అవుతుంది. అంటే దేర్ఫోర్ Z = 1 అని నాకు తెలిసిపోయింది. చూడండి నాకేమైనా టైం పట్టిందా. సో 9 డివిజిబిలిటీ రూల్ చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ ఇంకో నెంబర్ చూద్దాం. సో ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చాడు 3x 5479y4 అని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి. సో 8 టేబుల్తో మనం డివైడ్ చేసినప్పుడు ఏం చెప్పాను, థర్డ్ నెంబర్ ఆడ్ నెంబర్ ఉంటే దీనికి +4 యాడ్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైయెస్ట్ పాసిబిలిటీ వాల్యూ అన్నాడు, అంటే హైయెస్ట్ అంటే 9 నుంచి తీసుకోవాలి. 94 అంటే ఇప్పుడు మనకి ఎంత అవుతుంది 9 94 98 అవుతుందా, అవ్వదు. సో అవ్వదు కదా. సో ఇక్కడ నేను 8 తీసుకుంటాను. 84 y = 8 తీసుకుంటే 84 + 4 ఎంత
88. ఎస్ 8తో డివిజిబుల్ అవుతుంది కదా. సో y ఈక్వల్ టు 88. చూడండి ఎంత ఈజీగా కనిపెట్టాను. అంతే, నేను చెప్పిన ట్రిక్ మీరు ఫాలో అయిపోండి. CBA ఓకేనా. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి +4 యాడ్ చేయాలి. y ప్లేస్లో వాడు మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అన్నాడు కాబట్టి నేను వెనక నుంచి వెళ్ళాను. అసలు ఇది మెన్షన్ చేయకపోతే నేను 1 2 3 నుంచి తీసుకుందాను. మీకు ఆ డౌట్ కూడా వస్తుంది. సో అక్కడ మనకి మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అన్నాడు కాబట్టి ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ y ఈక్వల్ టు 8 అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ 8 అని వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఆల్టర్నేటివ్ నెంబర్స్. ఇప్పుడు y ప్లేస్లో నేను ఎంత వేస్తాను, 8 వేస్తాను. చూడండి 3 + 8 15 23. 23 మైనస్ ఇక్కడ 4 4 + 9 13 17 అంటే x + 17. అప్పుడు x ఈక్వల్ టు ఎంత వస్తుంది, 6. అయిపోయింది. వాడు ఏమడిగాడు, 3x. 3 6 18 2 8 16 -1 ఎంత 20 28 34. 34లో నుంచి 1 తీస్తే 33. అంతేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఏ క్వశ్చన్ కష్టం కాదు. సో అది చేసే పద్ధతిలోనే ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్ అనేది ఇలా అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడంటే హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 1 and 700 ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 17. అంటే 1 నుంచి 700 వరకు గల సంఖ్యల్లోని 17 చేత ఎన్ని సంఖ్యలు భాగింపబడతాయి అని అడుగుతున్నాడు. ఏం లేదండి, హైయెస్ట్ నెంబర్ని తీసుకోండి 700. ఇప్పుడు ఈ 700ని 17 చేయండి. 17 టేబుల్ ఎంత, 17 4s are 68. మీకు టేబుల్స్ రావాలి, 17 1s are 17. అంతే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంతే, అంటే ఇక్కడ ఏమీ లేదు. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ అంటున్నాడు. 1 and 700 ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 17 అంటున్నాడు. సో మనం డివైడెడ్ బై హైయెస్ట్ నెంబర్ని డివైడెడ్ బై 17 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ నేను డివిజిబిలిటీ రూల్ క్లాస్లోని ఫస్ట్ చెప్పాను. ఎవరికి అర్థం కానట్లుగా ఉంటుందండి. దీని యూజ్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటాను. చూడండి, ఇఫ్ PQ ఈజ్ 2 digit నెంబర్, నేను చెప్పాను 2 digit నెంబర్ వచ్చినప్పుడు మనం ఎలా రాస్తామని చెప్పాను. నేను ఆ క్లాస్లో స్టార్టింగ్లోనే చెప్పాను. ఏమని చెప్పాను, 10x + y. ఇది 2 digit నెంబర్. సార్ ఇది 2 digit నెంబర్ ఎలాగైంది సార్ అంటే మీరు క్లాస్ చూడండి ఒకసారి. క్లాస్లో చెప్పాను 10x + y అని. ఇప్పుడు ఏంటంటున్నాడు, PQ అంటున్నాడు. అలాగే QP అంటే ఇది రివర్స్. దీని రివర్స్ ఏమవుతుంది, 10y + x కదా అవుతుంది. దీని రివర్స్ ఏమవుతుంది, PQ అనేది 10x + y అయితే QP ఏమవుతుంది, 10y + x అవుతుంది. సో మైనస్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకేనా, మైనస్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుద్ది, 10x + y - 10y - x కదా అవుతుంది కదా. సో ఇప్పుడు 10xలో నుంచి x తీస్తే 9x మైనస్ 10yలో నుంచి y తీస్తే 9y. 9 కామన్ తీస్తే x - y. సో ఎంత మల్టిపుల్ వచ్చింది మనకి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9 మాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఆ క్వశ్చన్ అక్కడ కాన్సెప్ట్ మనకి ఇక్కడ యూజ్ అయిందన్నమాట. ఓకేనా. సో నేను అందుకే చెప్తాను, చిలక్కి చెప్పినట్లు చెప్తాను. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడుగుతారు. కొన్నిసార్లు క్వశ్చన్ అనేది ఇలా అడుగుతాడు. చూడండి, ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, n అనేది ఒక సహజ సంఖ్య అయితే, n అనేది ఒక సహజ సంఖ్య అయితే n³ - n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై n³ - n అనేది దేనితో భాగించబడుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, ఎప్పుడైనా సరే న్యాచురల్ నెంబర్ అని వాడు మెన్షన్ చేశారు అనుకోండి, ఇచ్చిన నెంబర్లోని మనం న్యాచురల్ నెంబర్లు సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 1 నుంచి కదా, 1 2 3 4 నుంచి కదా, ఇలా సో అని కదా. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి, n³ - n. n ప్లేస్లో 1 పెడితే 1 - 1 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే 1 తీసుకోకూడదు. నెక్స్ట్ 2 తీసుకోండి, 2³ - 2. 2³ అంటే 8 - 2. 8 - 2 అంటే 6. సో ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది, ఇచ్చిన ఆప్షన్స్లో 6తో డివిజిబుల్ అవుతుంది. సో అదే మన ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 3 to 60 ఆర్ ఆడ్ నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. చూడండి, ఇక్కడ మొత్తం నెంబర్స్ అడగట్లేదు, ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే అడుగుతున్నాడు. ఇక్కడ నేను ఏం చెప్పాను, హైయెస్ట్ నెంబర్ని డివైడెడ్ బై 5 చేయమంటాను. డివైడెడ్ బై 5 చేస్తే ఎంత వస్తుంది మనకి, యాక్చువల్గా చెప్పాలంటే 12 వస్తుంది. అందులో ఆడ్ నెంబర్స్ అన్నాడు, ఇందులో సగం ఎంత, 6. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 300 and 1000 ఆర్ డివిజిబుల్ బై 7 అంటున్నాడు. సో ఏం లేదు, ఈసారి నుంచి 1 నుంచి అడగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మనకి 1 to 300 అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మనకి 300 నుంచి 1000 వరకు అడిగాడనమాట. ఎన్ని నెంబర్లు 7తో డివిజిబుల్ అవుతాయని అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 చూడండి, 1000 డివైడెడ్ బై 7 అంటే ఎంత, 7 1 7, 7 4 28, 7 2 14. అంతే, అంతకు మించి మిగిలింది మనం చేయకూడదు. 142 నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి 300 చూడండి, 300 డివైడెడ్ బై 7 అంటే 7 4 28,
7 రెళ్ళు 14 అంటే ఇచ్చిన నెంబర్లో 42 తీసేయండి. సో 0 0 1 సో 100. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలన్నమాట ఇటువంటి ప్రాబ్లమ్స్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ మనం యాక్చువల్గా చెప్పాలంటే నేను 49 అని ఇచ్చాడు ఇక్కడ. సో ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ 4 డిజిట్స్. చూడండి లార్జెస్ట్ 4 డిజిట్స్ నెంబర్ అంటున్నాడు. అంటే ఎప్పుడైనా లార్జెస్ట్ అన్నాడు అనుకోండి, సో ఇచ్చిన ఆప్షన్స్లో లార్జెస్ట్ ఏది ఉంది? ఆప్షన్ ఏ ఉంది, తర్వాత డి ఉంది, తర్వాత బి సి ఉంది. అలా ట్రై చేయండి తప్ప ఎప్పుడు కూడా చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయొద్దు. ఇదే స్మార్ట్ వే అంటారు. సో ఈ స్మార్ట్ వే మనకు రావాలన్నమాట. స్మార్ట్ అప్రోచ్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్. హార్డ్ వర్క్ ఉంటే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి మనకి. సో ఏమంటున్నాడు? ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. సో గరిష్ట నెంబర్ని కనుక్కోమంటున్నాడు. 4 సంఖ్యలు గల నెంబర్ మాట. అదే 49తో డివైడ్ అవ్వాలంట. చాలామంది ఏం చేస్తారు, 49ని ఇలా వేసి డివైడ్ చేస్తారు. ఇలా చేయకూడదు ఎప్పుడు కూడా. 49 అంటే ఏంటి? 7 మల్టిపులే కదా, 7 × 7 కదా. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా 7తో డివిజిబుల్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ ఏ అన్నిటికన్నా పెద్దది ఉంది కాబట్టి ఏ ట్రై చేద్దాం. సో 9998 అని రాసుకుంటారు. ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే చివరి నెంబర్ని డబుల్ చేయండి. 8ని డబుల్ చేస్తే 16, దాన్ని మైనస్ చేయండి. 9లోని 6 తీస్తే 3, 9లో నుంచి 1 తీస్తే 8, 9. మళ్ళీ 3ని డబల్ చేయండి. 3ని డబల్ చేస్తే 6, 98లో నుంచి 6 తీస్తే 92. ఇది 7 టేబుల్ వస్తుందా? రాదు. అంటే ఆప్షన్ ఏ అవ్వదు. నెక్స్ట్ డి ట్రై చేయండి. సో డీలోని మనం చూసినట్లయితే 996. ఈ 996లో చివరి నెంబర్ని డబల్ చేయండి. డబల్ చేస్తే 12. 9లో 2 తీస్తే 7, 9లో నుంచి 1 తీస్తే 8, 9. సో మళ్ళీ 7ని డబల్ చేస్తే 14. 14 అంటే 8లో నుంచి 4 తీస్తే 4, 8లో నుంచి 84. 84 7 టేబుల్ వస్తుంది కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా అయిందో. ఇక్కడ నేను మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను టైం ఎక్కువ తీసుకున్నానా? లేదు, టైం ఎక్కువ తీసుకోలేదు. స్మార్ట్ అప్రోచ్ని ఫాలో అయ్యాను. సో వాడు ఏమన్నాడు? డివిజిబుల్ అన్నాడు. సో ఆప్షన్ డి ఒకటే అవుతుంది, ఇంకే అవ్వదు అన్నమాట అంకన. సో ఈ విధంగా మనం 7 డివిజిబిలిటీ రూల్ని కనిపెట్టాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఏమడుగుతున్నాడు? వాట్ షుడ్ బి యాడెడ్ టు 135642కి లార్జెస్ట్ 6 డిజిట్ నెంబరు. అంటే ఈ 135642కి ఎంత నెంబర్ యాడ్ చేస్తే అది లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ అవుతుంది అంటున్నారు. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. 6 అంకెల గల గరిష్ట సంఖ్య అనేది మనం ఎంత అనుకుంటాం ఇప్పుడు కూడా? 99999 అంతేనా? 6 9లే కదా. సో మనకి లోయెస్ట్ అంటే 10000 ఎలా అయితే అనుకుంటామో, సో హైయెస్ట్ అయితే మనం 9లు పెట్టుకుంటాం. సో ఆ నెంబర్ నుంచి ఈ నెంబర్ని తీసండి. అప్పుడు మనకి ఎంత యాడ్ చేయాలో తెలిసిపోతుంది కదా. 9లో నుంచి 2 తీస్తే 7, అన్నిటిలోని 7 ఉంది. ఓకేనా? సో తర్వాత 7, 9లో నుంచి 4 తీస్తే 5, 5 7 ఎక్కడ ఉంది? రెండిట్ల దగ్గర ఉంది. ఇది 3, 3 5 7 ఎక్కడ ఉంది చూడండి, రెండిట్లకి ఉంది. అడుగు తెలివేనోడు అండాడు. 4 6 8 8 6 4 3 5 7. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అడు తెలివేనోడు, అడు ఆప్షన్లు మనకి ఇస్తాడన్నమాట మన టైం వేస్ట్ చేయడానికి. బట్ మనం అంతకన్నా తెలివిగా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఫైండ్ ద 6 డిజిట్ లీస్ట్ అంటున్నాడు. చూడండి ఎప్పుడైతే వాడు లీస్ట్ అన్నాడో నేను ఏం చెప్పాను? స్మార్ట్ వే. ఆప్షన్లో మనం లీస్ట్ నుంచి వెళ్ళాలి. అంటే ఆప్షన్ ఏ ట్రై చేయాలి, తర్వాత ఆప్షన్ డి, తర్వాత ఆప్షన్ సి, అలా వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైండ్ ద లీస్ట్ 6 డిజిట్ నెంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 18 అంటున్నాడు. 18 మల్టిపుల్ అంటే ఏంటండి? ఇచ్చిన నెంబర్ 9 × 3, 9 3s are 18 కదా. సారీ 9 2s are. ఓకేనా? ఇచ్చిన నెంబర్ 9తో డివిజిబుల్ అవ్వాలి. ఏ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ డి ట్రై చేయండి. డి 6 + 1 7 అవుతుందా? అవ్వదు. 8 + 1 9, ఎస్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే బి కూడా అవుతుంది, కానీ వాడు లీస్ట్ అడిగాడు కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. చూడండి మనకి గ్రూప్ డీలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6 అని. 6 అంటే ఏంటి? 2 3s are 6 కదా. అంటే ఇచ్చిన నెంబర్ 2 తోటి డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉండాలి. 3 ఆప్షన్లు ఈవెన్ నెంబర్ ఉంది, బట్ ఇది మాత్రం ఆడ్ నెంబర్ ఉంది. అంటే ఆప్షన్ బి అయ్యే అవకాశం లేదు. సో అది నెగ్లెక్ట్ చేసేయండి. నెక్స్ట్ చూడండి 3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద నెంబర్స్ కదా. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ 3లు క్యాన్సిల్ అయిపోద్ది. 2 + 1 3 క్యాన్సిల్ అయిపోతుంది. 8 + 8 ఎంత వచ్చింది? 16. 16 వస్తుందా? రాదు. నెక్స్ట్ 3 3 7 మిగిలింది. 7 వస్తుందా? రాదు. 3 3 7 + 8 ఎంత? 15 వస్తుందా? ఎస్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మీరు హోంవర్క్ చేయండి. సో కింద మీకు కిందన ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయండి. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో మీకు 12 అని ఉంది కదా. సో ఇది మీకు హోంవర్క్. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంత అవుతుందో ఆన్సర్ అని చెప్పేసి.
సో అయితే మ్యాక్సిమం నేను డివిజిబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్టీపీసీ, ఏఎల్పీ అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక కాన్సెప్ట్ చెప్పుకొని ఆ కాన్సెప్ట్ తక్క క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఇదేనండి వే ఆఫ్ అప్రోచ్ అంటే. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడో మనకు తెలియదు. సో ఈ పలానా మోడల్ అడుగుతాడా అంటే మనం చెప్పలేం. సో మనం ఏం చేయాలంటే అన్ని మోడల్స్ని టచ్ అయ్యి ఉండాలి. అన్ని మోడల్స్ టచ్ అయ్యి ఉంటే సో మనం అప్పుడు ఎగ్జామ్ ఎలా అడిగినా సరే అటెంప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. జై హింద్.